మనం మళ్ళీ ఒక కొత్త గేమ్ అయితే కొత్త గేమ్ కాదు, పాత గేమే. సో మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇదైతే థర్డ్ ఎపిసోడ్ అనమాట. ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేశాను. అది దేనికంటే మేము మల్టీప్లేయర్ అయితే ఆడాము. సో దానికైతే ఒక వరల్డ్ క్రియేట్ చేశాను. అది సో సౌండ్స్ వస్తే ప్లీజ్ కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే అట్లా ఉంది సిచ్యువేషన్. మనం ఏం చేయలేములేండి, స్టూడియో కొనేదాకా అంతే మన బతుకు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. అండ్ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయాక అసలు నేనైతే గేమ్ కూడా ఆడలేదు, ఎందుకంటే చూసింటారులేండి. సో వీళ్ళందరూ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఉండింది. మనకు కనీసం ఒక ఐరన్ ఇది దొరికినా మనం అని అయితే ఒక డిసైడ్ అయిపోయాను గైస్. ఏదైతే అదైతే కిందికి వెళ్ళిపోదాం అని అయితే డిసైడ్ అయిపోయా. కిందికంటే మీకు ఎలా చెప్పాలి, మీకు చూపిస్తా ఆగండి. కిందికి వెళ్ళిపోదాం అని అయితే డిసైడ్ అయిపోయా. బట్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే ఫాక్ అయిపోతాం. అదిగోండి అదిగోండి అదిగోండి. ఓకే, నేను చూడలేదు. బతికానబ్బా. ఫస్ట్ టార్చెస్ అయితే పెట్టేసుకున్నాను చుట్టుపక్కల, ఎందుకంటే చచ్చిపోకుండా. అండ్ ఫుడ్ కావాలి మనకి, చచ్చిపోతా లేకపోతే నిజంగా. అండ్ ఇప్పుడు కూడా ఐరన్ దొరకలేదా నాకు? గైస్, మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే కామెంట్ అయితే చేయండి. నాకు ఇప్పటికీ స్టిల్ ఐరన్ దొరకలేదు. చూడండి టైం అది. కోల్ ఎవడికి కావాలరా? ఓకే ఓకే, జాంబీ మాము ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఓకే, ఆఫ్ హార్ట్ గైస్, ఆఫ్ హార్ట్. వెనక నుంచి క్రీపర్ వచ్చి పేలకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ వేరుగాకి వెళ్దాం, ఆగండి. చచ్చిపోతాను లేకపోతే కన్ఫర్మ్. ఓకే, అమ్మా ఫుడ్ ఉంది గైస్, తప్పించుకున్నాను. ఫుడ్ కూడా లేదు, ఫుడ్ కూడా లేదు. ఓకే, మా దగ్గర కాపర్ అది ఉంది. అండ్ ఐరన్ కావాలి కదా, ఐరన్ తప్ప అన్నీ దొరుకుతుంది వద్దా. అండ్ మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా గైస్, ఐరన్ తప్ప అన్నీ దొరికేది? స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. చెస్. ఓకే గైస్, చచ్చిపోయాము. మనం ఏం చేయలేం దానికి. పొయ్యి ఎత్తో కట్ట అవి వస్తువులు అయితే తెచ్చుకుంటా, ఆగండి. నేను కిందే ఉంటా, పైకి రాను, నేను కిందే ఉంటా. బాయ్. ఇప్పుడు ఎట్ట పోవాలరా కిందికి? నేను గైస్ వచ్చేటప్పుడు ఫుడ్ కూడా అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఏమన్నా అంతేనా? అంతే గైస్, ఇంకొచ్చేటప్పుడు ఫుడ్ కూడా అయితే తెచ్చేసుకున్నాను. డెడ్ బ్లాక్స్ ఉండాలి కదా. నేనైతే ఇటు వెళ్ళదలుచుకోలే, ఎందుకంటే ఇటంతా ఓకే, అందుకే వెళ్ళదలుచుకోవాలి. ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఐ థింక్ సో వాటర్ దాటేయడమే మంచిది. అండ్ ఇవి కూడా బ్రేక్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతాను. టార్చెస్ కూడా లేవు నా దగ్గర ఎక్కువగా. ఫస్ట్ ఓకే, ఎంటర్ మ్యాన్ గైస్. అండ్ మీరైతే వాడి కళ్ళలోకి చూడకూడదు అనమాట, చూస్తే వాడైతే మనల్ని చంపేస్తాడు. అండ్ వాటర్ లాగేస్తాయి. ఐరన్ దొరికితే దానికి దండం పెడతా గైస్ నేను. ఏమో చచ్చిపోయేటట్టున్నా. క్రీపర్ మ్యాన్, క్రీపర్ మ్యాన్, ఫ్రెండ్లీ నైబర్హుడ్ క్రీపర్ మ్యాన్. ఇక్కడ ల్యాపీ లజూరి ఉంది. ఓకే ఓకే, టార్చ్ పెట్టుకొని దారా నాకు ఒక ఐరన్ దొరికితే చాలు, చంపేస్తాను నేను. ఐరన్ తప్ప అన్నీ దొరుకుతున్నాయి గైస్. పాక్ అయిపోతున్నా. ఓకే ఓకే, క్రీపర్ బాయ్. అదే దానికి ఏమైనా పిచ్చా, ఎక్కడ వెళ్ళిందో చూడండి. ఓకే, దొరికింది దొరికింది, ఐరన్ దొరికింది. ప్లీజ్ రా. అండ్ చిన్న డస్ట్బిన్ గైస్, ఇంటికి ఎవరు వచ్చారు సో వాళ్ళకి సమాధానం చెప్పేసి వచ్చేసరికి ఇలా టైం అయింది. మైన్ షాఫ్ట్ అబ్బా, నిజంగా మైన్ షాఫ్ట్ కనపడింది నాకు ఇప్పుడు. వాట్, లైఫ్ సెటిల్ అనుకోవాలి ఇప్పుడు. అదే కాకుండా టార్చెస్ కూడా లేవు ఎక్కువ. స్కెలిటన్స్ ఉంటే చచ్చిపోతాం ఖచ్చితంగా. ఓకే, మైన్ షాఫ్ట్. నాకు భయం వేస్తుంది గైస్, భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఓకే ఓకే, మనకి దొరికే ఐరన్స్. మీరేమంటారు? మనమైతే షీల్డ్ ఒకటి చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నా. ఆగండి ఆగండి, ఫస్ట్ మనమైతే ఒక గుర్తు పెట్టుకుందాం గైస్. వచ్చిన దారి అయితే గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఇది కాదు కదా, సారీ గైస్. మర్చిపోయి డిప్రెషన్ ఎక్కువ అయిపోయేసరికి ఎట్టు ఎట్రా. ఓకే, మనం వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో చూద్దాం, ఒక నిమిషం వెనక్కి వెళ్ళిపోదాం, స్ట్రైట్గా వెళ్దాం. ఓకే, ఐరన్, గోల్డ్ గైస్, గోల్డ్. బట్ మనకి ఏది కావాలి కదా గోల్డ్కి. ఓకే, అండ్ ఏంది ఇది ఎంత ఖాళీగా ఉంది?
ఐరన్ ఐరన్ స్పానర్ గైస్, స్పానర్ ఉంది. ఓకే, దీంతో ఫాస్ట్గా పగిలిపోద్ది. అండ్ మీరైతే స్పానర్ ఉంది. గైస్ మంచి ఇది గైస్, చెప్తున్నాను కదా మంచి. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్, ఎందుకంటే నేను దీన్ని అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అర్జెంట్ వర్క్ అయితే పడింది గైస్. సో అందుకని 2 వీడియోలుగా టార్గెట్ అయితే పెట్టాను. ఓకే వీడిని చంపేసి మనం అయితే దాక్కుందాం. చచ్చిపోతాను గైస్ ఇట్టే కాదు తిరిగితే. సారీ చెప్పాలి గైస్, రికార్డర్ ఆన్ చేసుకున్నాను అనుకున్నా, బట్ ఆన్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ ఇంకొక కేవ్ అయితే దొరికింది నాకు, ఐ మీన్ స్పానర్ అయితే దొరికింది. వద్దు ఆడికి అసలు వద్దు, నేను పోదలుచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గోల్డ్ ఉందబ్బా నా దగ్గర. 6 ప్రెషర్ నాకు చాలా ఎక్కువ అయిపోయింది. 7, 8 ఫర్నెస్ ఇంకొకటి కావాలమ్మా. సెట్ ఒకటి వచ్చి చచ్చాను అనమాట. అండ్ గొప్ప చచ్చిపోయేటట్టున్నాను గేసి. ఇక్కడ ఉంటే మాత్రం అదే జరుగుతుంది. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడో పెట్టాను, చేసుకున్నాను, బట్ మర్చిపోయాను ఎక్కడో పెట్టింది. ఓకే, మనకి ఇప్పుడు 6 కాదు కానీ Rupees 20 received on PhonePe. ఫినిష్ ఫర్నెస్ ఇక్కడ పెట్టుకొని, అండ్ దీంట్లో ఎస్ ఐరన్ అవ్వాలి. అండ్ కింద ప్లాంక్స్ పెట్టేసుకొని గ్యాస్ నైస్. ఓ పైన కూడా దారుందా, చూడలేదు గైస్. పైన ఇంకొక ఉన్నట్టు, ఐ మీన్ ఇంకో స్పానర్ ఉందేమో పైన ఏమన్నా. అట్టే ఉంది, నాకైతే అట్టే కనపడుతుంది. ఏమలేదు. అండ్ ఇప్పుడు మనకి ఇది అయిపోతే ఒకటి గ్యాస్ గైస్. ఫైనల్గా ఫస్ట్ షీల్డ్ అయితే చేస్తున్నాను నేను. దీని మేడం ఇంకా ఫాస్ట్గా అయిపోతే నేను మర్చిపోయాను కదా షీల్డ్ గురించి. ఇంకొకటి ఎలాగే షీల్డ్ ఎలాగా, షీల్డ్ రా. ఓకే వచ్చింది రెసిపీ వచ్చింది, నేను చూసుకోలేదు. షీల్డ్ ఎస్ గైస్, ఫైనల్గా షీల్డ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఐరన్ వెతకాలి. చలో వెళ్ళేసి ఐరన్ వెతుక్కొని వద్దాం. గోల్డ్ ఎతకదాం అనుకో, గోల్డ్ తీసుకుందాం అనుకో, బట్ అనిపించి ఓకే. అరే నా దగ్గర ఇప్పుడు ఇది ఉందిరా, రిపేర్ ఏంటో పేరు గుర్తురాట్లే. ఓకే పైన వెళ్ళిపోయి సూరేష్ కొని చచ్చిపోతున్నాడు పాపం. ఓకే ఇదైతే బ్రేక్ అయిపోతుంది కంపల్సరీగా. బ్రేక్ అయ్యే ముందు మనం ఒక చూద్దామని చెప్తాం. స్వాట్ ఉండాలి నా దగ్గర, అది ఆడ ఉంది. ఇప్పుడు దీన్ని బ్రేక్ అయిపోయింది. బ్రేక్ చేయరా. ఓకే వేస్ట్, దాంతో బ్రేక్ చేస్తే ఎల్లుండి పొద్దునకి అయిపోద్ది. అమ్మా కిక్కి స్పైడర్ అయితే ఉంది అక్కడ. ఇంకొక ఐరన్ అసలు దొరకట్లేదు. దొరికింది ఐరన్ దొరికింది. స్పైడర్ మ్యాన్ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్, జాంబీ మ్యాన్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ జాంబీ మ్యాన్. ఓకే ఇక్కడ ఐరన్ ఉంది, బ్రేక్ చేసేసుకున్నాం. స్మెల్టింగ్ అయితే ఇప్పుడు కొద్దిగా వరకే చేస్తా, అంటే టూల్స్ వరకే. ఏదైతే మనకు అవసరం ఉందో దాని వరకే చేస్తున్నాను నేను. అనవసరమైనంతా నేను కూడా చేయలేదు. అనవసరమైనంత. ఓకే ఎస్ ఐరన్ దొరికేస్తుంది. ఎస్ ఫైనల్గా మనకు కావాల్సినంత ఐరన్ అయితే కావాలి మనకి. ఒక 30-40 అలా ఉంటే చాలా అనుకుంటా, మరి అంత ఉండాలా, బట్ నో ప్రాబ్లం. నాకైతే చాలు 30-50 ఉంటే ఇంక వెళ్ళవా రోజంతా దాన్ని పట్టుకొని తిరుగుతాను. పైన వైన్ షాప్ పట్టుకుని పైకి అయితే వెళ్ళకూడదు. కింద ఇక్కడ ఒక దారి ఉందాము, లేదు అంత ఒకటే. ఓకే రైల్వేస్ ఉన్నాయంటే ఇక్కడ చెస్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే ఐ థింక్ సో, నా బాధ మీకు అర్థమై ఉంటుంది కదా. రైల్వే గేట్ అయితే మా ఇంటి దగ్గరే, సో దానివల్ల కొద్దిగా సఫర్ వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. దాని అయితే ఇగ్నోర్ చేసేయండి. సో ఐరన్ ఏమన్నా కనపడుతుంది? లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏమన్నా లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. సో ఇంక వెళ్ళిపోదాం గైస్. 12 ఉంది, అండ్ అక్కడ ఎంత ఉందో తెలియదు నాకు కూడా. వెళ్ళిపోదాం చలో. ఇలానే కదా ఈసారి వద్దాం గైస్. ఈసారి వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్లో వచ్చేద్దాం.
ప్లానింగ్ క్లీనింగ్ అంతా వేసేసుకొని నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. ఐరన్ అయిపోయిందా? దీనిలో ఎంత ఉంది? 8 కదా. ఓకే, మనం ఫస్ట్ పికాక్స్ అయితే చేసుకుంటున్నాం గైస్. ఐరన్ పికాక్స్, ఎస్, ఫస్ట్ ఐరన్ పికాక్స్ అనమాట. ఎందుకంటే గోల్డ్ మైనింగ్ చేయడానికి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తాం గైస్? మళ్ళీ వస్తామా ఏంటి అనుకోవాలి ఇప్పుడు. ఎస్ గైస్, గోల్డ్ అయితే రెడీ. ఐరన్ పికాక్స్ అయితే రెడీ. మెట్లు వేస్తున్నారు కిందకి. చూద్దాం, వెళ్దాం ఒక్క 2 నిమిషాలు గైస్, వెళ్దాం కిందకి. కింద ఏముందో? ఓయ్ మా చీకటి అన్నట్టుందా? చీకటి సినిమాలో ఉన్నట్టుంది. ఇక్కడ ఏముంది? జస్ట్ ఒకటి దొరికి దాంట్లో 20-30 ఒక డైమండ్ 20-30 ఐరన్ ఉండాలి. బాబులే ఉంటుంది. ఇది చూడండి, ఇంకా కిందికి ఉంది. వెళ్దాం అంత ఒకసారి వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇప్పుడు ఏమో అంత అర్జెన్సీ లేదు. దారెట్టు సరిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఫాగైస్ దారి మర్చిపోయా. లేదండి, ఇదేనా? పోయమా బెత్తరేసేసింది ఒక సెకండ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం గోల్డ్ కూడా అయిపోతుంది. ఇంటికి వెళ్ళి ఒకసారి. ఓకే, నేను చూడదలుచుకోలేదు. ఓకే, నా ఐరన్ నేను తీసేసుకొని చలో ఇంకా అయిపోయింది గైస్, అంతే అయిపోయింది. ఓకే, మనము ఇది కూడా బాగా కొట్టేసుకుందాం. స్వాడ్ కూడా చేసేసుకుందామా? ఇక్కడ వద్దని నేను అనుకుంటున్నా. ఇంటికి వెళ్దాం గైస్. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో చేసుకుందాం పదండి. ఇక్కడ చేసుకుంటే చచ్చిపోతాం కంపల్సరీగా. ఇప్పుడు పైకి ఎక్కడమే పెద్ద టార్చర్. ఓకే, ఎవర్రా వెనక నుంచి? కెళ్ళి బాయ్, నువ్వు చచ్చిపోయావు ఇప్పుడు. ఇది ప్లీజ్ కొట్టకండి రా. కష్టపడి అంతా క్రియేట్ చేసుకున్నాను. మీరంతా కొలాప్స్ చేస్తే మాత్రం కొట్టేస్తాం మిమ్మల్ని. పైకి లోపలికి వెళ్ళాను మనం. లోపలికి వెళ్ళి ఓకే తినేసేసుకున్నాను. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ కవరేజ్ ఏరియా. మనం దీన్ని ఒక బ్లాక్ని పెట్టేసుకొని దీన్ని పెట్టేసుకుందాం. అమ్మా బతికాం గైస్. ఇప్పుడు ఫుడ్ వచ్చాక మనం పైకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ అయితే చేయండి గైస్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా తొందరగా వచ్చేసాను మైనింగ్కి, ఎందుకంటే నాకు చాలా పని అయితే ఉంది. ఓకే, క్రీపర్ చచ్చిపో ప్లీజ్. నువ్వు వెళ్తేనే వీళ్ళందరూ పోతారు. ఇంకేం కనపడకపోవచ్చు, బట్ అడ్జస్ట్ అవ్వాలి కొద్దిగా, ఎందుకంటే నాకు కూడా ఏం కనపడట్లేదు ఆడ. ఇట్లానే కదా? ఇలానేనా? లేదు స్ట్రైట్గా. నేను మర్చిపోయి డిప్రెషన్ వేరే దారిలో వచ్చేసాను. దారి. అండ్ ఐరన్ ఈజ్ ఐరన్ ఫర్ ఆల్. గోల్డ్ ఈజ్ గోల్డ్ ఫర్ ఆల్. ఓకే, గోల్డ్. చూద్దాం గైస్. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ అయితే చేయండి. కొత్త పెద్ద వీడియోనే, బట్ మీరైతే లైక్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఓకే, చూసారు కదా, ఈ వీడియో అయితే ఇంతే. అండ్ మనం గోల్డ్ అండ్ ఐరన్ అయితే మైనింగ్ అయితే చేసేసాం. ల్యాపిస్ లజూరీ, రెడ్ స్టోన్ అయితే చేద్దాం, ఫ్యూచర్లో చేద్దాం. ఇప్పుడైతే నేను పైకి వెళ్ళాలి. ఓకే, బాయ్ గైస్. ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్.